నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సంచులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిన్న అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని. కేంద్ర ప్రభుత్వం బస్తా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, సుతిని తాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, అమాని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఆ మిల్లు చేసినాక ఆ బియ్యం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. నువ్వేం చేస్తున్నావు? కేవలం దళారి పని చేయాలా. ఆ దళారి పని కూడా చేస్తలేదు, ఆ బ్రోకర్ పని చేస్తలేదు, దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ఒక కమిషన్ ఏజెంట్గా మారినామని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులను గోసపట్టించుకుంటున్నావు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. రేపు ఖచ్చితంగా రైతు వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి చర్య గుర్తుపెట్టుకుంటాం. రైతుల పక్షాన్ని నిలబడతాం, యువత పక్షాన్ని నిలబడతాం, మా మహిళా సోదరుల పక్షాన్ని నిలబడతాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడి పోరాటం చేసి నిన్ను పాతరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అనేక మంది నా ఎమ్మెల్యేలు, నా ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు అందరూ వచ్చారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా రైతన్నలకు, సోదర సోదరీమణులందరికీ కూడా నా ప్రాణ సమానమైన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి అందరూ సెట్ చేయలేపాల. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై జవాన్, జై జవాన్. సభను ఉద్దేశించి